to Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, Orthofit Oil and Capsules, special partner, Twin Birds Leggings. Colors you need, fit you want. Maharani! Last week, మనం బ్యాక్ టు రూట్స్ అని మన సాంప్రదాయం గురించి, మన బట్టలు, మన పిండి వంటలు చాలా నేర్చుకున్నాం. నాకు మోస్ట్ ఎక్సైటింగ్ ఎలాగనిపించిందంటే పాలు పితకడం. ఫస్ట్ టైం నా లైఫ్లోనే అలాంటిది ఏదో ఒకటి చేయడం. సో దాంట్లో నుంచి మనం ఈరోజు ఇంకో ఎక్సైటింగ్ షోలోకి వచ్చేస్తున్నాం. ఏంటా ఆ షో? మన 10 మహారాణిల్ని పిలిచేసి వాళ్ళకి ఈరోజు ఒక డిఫరెంట్ అయిన టాస్క్ ఇవ్వబోతున్నాను. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అలా ఎన్నో కష్టాలు చెవి చూసి వాటిని అధిగమించి ఈరోజు వీళ్ళందరూ ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు. మరి ఇప్పుడు కార్లో తిరిగే వాళ్ళని కార్ డ్రైవర్గా పనిచేయమంటే, రెస్టారెంట్స్కి వెళ్ళి తినే వాళ్ళని సర్వర్గా పనిచేయమని చెప్తే, డాన్స్ మాస్టర్ నేర్పిస్తే డాన్సులు చేయడం కాదు, వాళ్ళనే డాన్స్ నేర్పించమని చెప్తే, ఇలా ఒక 1 day జాబ్ ఇచ్చి ఏం తాత ఏం కావాలి అంటే నువ్వు బాగున్నావు అన్నాడు. మామ లేదా అంటే మామ ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది అబ్బా దెబ్బకి అన్నాడు. ఇలా అనుకున్నప్పుడు జుట్టు ఏం పడలేదా లోపల? వైట్ హెయిర్ కదా, కనిపించుండదు. ఆపిన తర్వాత హైటెక్ సిటీ అంటే అక్కడ మా స్ట్రైట్ అట్లనే మెహదీపట్నం 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 పాప మీ తల గ్రౌండ్ తాకాలి. ఇక్కడ బ్రిడ్జ్. కొంతమంది కొనలేదా? 3 to 4 people they didn't take. కొంతమంది ఏమో మొహం మీద డోర్ వేశారు. Let's welcome our Maharanis. లాస్ట్ వీక్ మీరు పిండిలు రుబ్బి ముగ్గులేసి ఎంత ముద్దు వచ్చారే మీరు. చేతులు బానే ఉన్నాయా? సూపర్ మంగ్లీ బానే ఉన్నాయక్క. ఎలా కొట్టడం, ఎలా దంచడం, ఏమో పట్టేసాయి కూర్చొని. ఎక్కడ నొప్పి వచ్చిందన్నా బేబీ? లాస్ట్ వీక్ అంత ఈజీ అయిన టాస్క్ ఇచ్చేసాను కాబట్టి ఈ వీక్ మీకు అసలు సిస్సలైన టాస్క్ ఒకటి. మోహన్ బాబు గారు వచ్చేసారు. సారీ నాన్న, షూ డోంట్ గో అవే డాడీ. మనం యూజువల్గా ఈ సెలబ్రిటీ స్టేటస్లో ఉంటే మనం రెగ్యులర్ జాబ్స్ గురించి మనకు అంత ఐడియా ఉండదు. ఎవరో డ్రైవర్ తీసుకొచ్చి మనం కార్లో పెడతారు, రైట్? తీసుకొస్తారు. ఇప్పుడు నువ్వే డ్రైవర్ అయితే నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేస్తావు. నువ్వే సర్వర్ అయితే మనం బస్సులు ఎక్కి ఎన్ని రోజులైంది? బస్సు కండక్టర్ అయితే నన్ను ఎవరైనా అడిగితే నీ వాట్ విల్ యూ డూ ఇఫ్ నాట్ అన్ యాక్టర్ అంటే నేను రిసెప్షనిస్ట్ గా పనిచేస్తానండి అని. యా లిసన్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ తాజ్ కృష్ణ. హౌ మే డైరెక్ట్ యువర్ కాల్? మ్యామ్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు బుక్ ద 2 rooms. లెట్స్ స్టార్ట్ విత్ మై డార్లింగ్ మధు. ఏం చేస్తావే? కానీ ఈరోజు 1 second టైం ఇమ్మీడియట్లీ. అయిపోయింది. అక్క నేను బట్టలు అమ్ముదామని అనుకుంటున్నాను. బట్టలు అమ్ముతావు షాప్ లో? ఎస్. నువ్వేం చేస్తావు నెక్స్ట్? నేను వెజిటేబుల్ సెల్ చేస్తా. నీకు పేర్లు వచ్చా? నీ కూరగాయల అన్ని పేర్లు కూరగాయలు చెప్పు ఒకసారి. ఏమొచ్చి చెప్పు. బెండకాయ, దొండకాయ, ఎలా అమ్ముతారు అలా అమ్మే వాళ్ళు అలాగా. కొత్తిమీర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు. తోటమీర, గోకూర, గరిపాకు అన్నా అంటే ఓయ్ బండి వెళ్ళిపోద్ది.
నువ్వు ఇలా ఎక్కడ రోడ్ల మీద తోసి నీకు సెక్యూరిటీలు పెట్టలేక అక్కర్లేదు ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళనే పిలిపిద్దాం మనం. ఓకే సేల్స్ గర్ల్ ప్రతి ఇంటికి వెళ్ళి ఐ సేల్. నువ్వు కథ ఏం చేస్తావు? ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆర్కిటెక్ట్ పని చేస్తే కుదరదు, బిల్డింగ్లు కట్టానంటే కుదరదు, అది వచ్చిన జాబ్ ఆల్రెడీ. సరే నువ్వు లండన్ లో ఏం చేసినావు? నేనా నా ఫస్ట్ జాబ్ టేబుల్ క్లీన్ చేసిన మళ్ళీ అదే ఫిక్స్ ఏ రౌడీ పిల్ల నువ్వు? నేను లైఫ్ లో ఏం సెటిల్ కాకపోతే ఏం చేస్తా పానీపూరి అమ్ముకుంటా అని డిసైడ్ అయ్యాను. సో పానీపూరి మేము హెల్ప్ చేస్తాం, పానీ ఎలా చేయాలో. ఓయ్ పాప ముందుకురా. వాట్ యు ఆర్ డూయింగ్? నో టాలెంట్? ఇందులో గినక లేకపోతే మా అమ్మ వండి పెడితే నేను తిని పెడదామని డిసైడ్ అయ్యా ఇప్పటిదాకా. సో ఎప్పుడు అమ్మ మీద పడి తిన్నామేమో, మన మీద మనం పడి తిన్నాం పాప. నువ్వు టైట్ రోపింగ్ చేయొచ్చు పాప. ప్లీజ్ నువ్వు అలాంటి ఐడియా నీకు అదే అన్నానే, నేను ఒకసారి టిక్ 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 టిక్. నువ్వు అక్కడ నువ్వు బల్టీలు కొట్టచ్చు, చిన్న టైట్ చేసుకొని చుట్టూ. రండి పొట్టి బట్టల నేహా చౌదరి. నేను డిసైడ్ అయ్యే లోపల నువ్వు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. Why not a PT teacher or ఫిక్స్. భయపడింది నేను హోల్డ్ ఆన్ బస్ సికింద్రాబాద్ వరకు వెళ్ళొస్తావు, టికెట్ చెప్పు. సికింద్రాబాద్ మెహదీపట్నం నుంచి 17 రూపాయలు. అదే గనక అబ్బాయి కండక్టర్ అయితే టికెట్ ఇవ్వను కానీ పెళ్ళైందమ్మా అంటది. నువ్వే ఇచ్చి అంత కరెక్ట్ గా చెప్పావు పాప. మంగ్లీ నేను సంగీతం నేర్పిస్తాను. నన్ను పట్టుకొని నేర్పించక్కర్లే, వదిలేసి నీ నోరు చల్లగుండా. కానీ నువ్వు పాడే పాటలు సంగీతం లాగా ఉండదు పాప. నీకు దండం అంటే నువ్వు పాటలు బాగా పాడతావు, ఒక టాస్క్ అంటే ఛాలెంజింగ్ గా ఉండాలి. క్యాబ్ డ్రైవింగ్ ఫిక్స్. నీ కాళ్ళు అందుతాయా మంగ్లీ? హీల్స్ ఇస్తాం. అయింది నా పాప. బదులు మసాలే ఇది స్టీరింగ్ కదా, కావాల్సిందంటే నేను క్యాబ్ డ్రైవింగ్ మంచిగా చేస్తాను. నేను కరెక్ట్ అందుతుంది అక్క, నాకు మరీ అంత పొట్టిగా లేదు. అందకపోయినా మేము కొంచెం ముందుకు తీస్తాం అలాగే. హరి నువ్వు? కూచిపూడి డాన్స్ 1 డేలో నేర్పించడం యాక్చువల్లీ చాలా కష్టం. 2 స్టెప్పులు నేర్పించడం కూడా కష్టమే, కాబట్టి నేను అది ట్రై చేస్తాను. విష్ణు నీకు చాలా టైం ఉంది ఆలోచించుకోవడానికి, ఏం చించావు పాప? నేను బాగా తింటూ ప్రతిసారి యునో ఆలోచించింది ఏంటంటే, నేను ఒకవేళ ఏమీ కాకపోతే తిండి పోటీలు పెడతావా? తిండి పోటీలు కాకుండా కర్రీ పాయింట్ లో కానీ లేకపోతే యాజ్ అ షెఫ్ ఏదైనా. నువ్వు వంటలు చేస్తావా? అది కూడా తింటూ ఆలోచించింది ఏంటంటే తినే పదార్థాలు పెడదామని. సో ఈ టాస్క్ లో ఏంటి అంటే మీరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు అనేది కాదు, టాస్క్ ఎంత బాగా చేశారు అని, ఎంత ఎఫర్ట్ పెట్టారు అని, ఎంత బిలీవబుల్ గా ఉంది అని, మనం నిజంగా ఆ రోల్ లో ఎంత రియల్ గా ఉన్నాం అనేదే టాస్క్ అన్నమాట. సో రెడీ గర్ల్స్? లెట్స్ డూ దిస్ మహారాణీస్. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. మన మహారాణులందరికీ టాస్క్లు ఇచ్చినప్పుడు సూపర్ ఇది చేస్తాం అది చేస్తాం అని ఓవర్ ఎక్సైట్మెంట్ తో వెళ్ళారు. అసలు ఏం తిప్పలు పడుతున్నారో ఒకసారి చూద్దామా? బాబోయ్ సో ఎక్సైటింగ్. అసలు ఫైనల్ గా వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, హూ ఇస్ ద యాక్చువల్ విన్నర్? లెట్స్ కాల్ our Maharanis again. కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను.
అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా డిస్కవరీ ఛానల్లో చేసేయాలా అలపై పైకి దూకే సింహంలాగా నేనే పెట్టుకుంటాను మహారాణి. ఈ 10 మందితో పడే లోపల నేనమ్మా ఏదో పని మనుషులా ఉన్నారు వీళ్ళు మహారాణులు. ప్లీజ్ మీ సీట్స్ తీసుకోండి. సో సునంద, ప్రెసెంట్ టీచర్. సో నువ్వు వెజిటబుల్స్ అమ్మావు కదా, అవును. ఎలా అమ్మావు? యాక్టింగ్ లాగా అనిపించిందా, రియల్ అనిపించిందా? చూద్దాం. సునంద క్లిప్ ప్లీజ్. సో ఫైనల్లీ నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వచ్చాను. ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తున్నారా? నాకు లక్ష్మి అక్క ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే కూరగాయలు అమ్మాలంట. నమస్తే బాబాయ్. నేను మహారాణి షో నుంచి వచ్చాను. నా పేరు సునంద. ఈరోజు నేను మీకు కూరగాయలు అమ్మి పెట్టబోతున్నాను. నేను అమ్మినందుకు మీరు నాకు కొంచెం జీతం ఇస్తారా? థ్యాంక్స్ బాబాయ్. రండి. అది మొత్తానికైతే వీళ్ళ దగ్గర చేరిపోయాను. ఇప్పుడు మన ఫస్ట్ కస్టమర్ ఎవరు వస్తారో, ఎవరికి ఏం అమ్మబోతున్నానో నేనైతే వెయిట్ చేస్తాను. కూరగాయలు కొట్టి కూడా నేను పెట్టుకొని బతకచ్చు. ఇన్ కేస్ నా ఆర్టిస్ట్గా అవ్వకుండా ఉండుంటే. థ్యాంక్స్ అండి. ఈరోజు ఆఫర్ కేజీ 20, కేజీ 20, కిలో 20. బాబాయ్ చెప్పండి. బాగా చేశానా? బాగా చేశాను. ఇదిగోండి నేను సంపాదించిన డబ్బులు. అలాగే బాబాయ్ అయితే నా పని అయిపోయింది. ఈరోజు నేను వచ్చిన పని, నాకు లక్ష్మక్క గారు ఇచ్చిన పని అయితే నేను చేసేసాను. మీరు నాకు జీతం ఇస్తే నేను వెళ్ళిపోయి ఇక్కడ నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను, ఇంత సంపాదించానని. అలాగే. నువ్వు ఎంతో ఎర్న్ చేసావు సునంద? 1700 చేంజ్ అక్క. జీతం ఇచ్చారు ఆయన? ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2000 ఇచ్చారు. 2000 ఇస్తున్నాను. అదే బాగుంది. నాకు షూటింగ్ ఆయనకి నువ్వు 1700 ఇస్తే నీకు 2000 ఇచ్చారా? ఇంప్రెస్ అయ్యారు బాగాని. రికగ్నైజ్ చేయలేదా ఎవరు నిన్న అక్కడ? చేశారు, అడిగారు. పక్కనే పనస కొడతారు కదా, అవును. ఆ తాత ఉన్నారు. కూరగాయలు కొనడానికి వచ్చి, ఏం తాత ఏం కావాలి అంటే, నువ్వు బాగున్నావు అన్నాడు. అదేంటి ఇలా అంటున్నాడు అంటే, ఏ మామ లేదా అంటే, మామ ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది అబ్బా దెబ్బకి అన్నాడు. తర్వాత వెళ్ళి తను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. రండి ఏమి కూరగాయలు కొనండి అని చెప్తున్నాడు. ముసలోడ నీ పన్ను చేసుకున్న దాంట్లో దూరేవా చంపేస్తాను నేనంటే, అయ్యో మాకు ఫైట్ జరిగేది. కావాలని నేను డిస్టర్బ్ చేసేవాడు. భయపెడుతున్నారేంటి మీ గొంతుతో? అయ్యే భయం కాదమ్మా, నా స్పీడ్ అంతా. అవునా? నా స్పీడ్ కి మా ముసలు తెలిపోయింది కాపురం. లేదా డిస్పెట్ వెళ్ళిపోయింది. ఈ వయసులో ఇలా ఉందండి, ఆ వయసులో. బాగులేమని అరకిలేస్తానండి. అందుకే ముసలి వెళ్ళిపోయింది మా తాత. అరకిలెత్తు కాదు, ఇంట్లో ఆడే దగ్గర. పాప లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆయన కొట్టి నాకు నువ్వు వంట చెయ్యి కూర చెయ్యి అని నాకు ఇచ్చారు. చాలా మంచి ఆయన, బాగున్నారు. ఎక్స్పీరియన్స్ బాగుంది. కానీ ఫస్ట్ టైం కానీ నాకు తెలియదు అక్క, అది కేజెస్ ఎలాగా కిలో అదేంటి అది నాకేం తెలీదు. ఏం లేదు పాప, ఒక దాని మీద వెయిట్ పెడతావు, ఇంకో దాని మీద వెజిటబుల్స్. అది కూడా తెలియదు అసలు. సూపర్ మార్కెట్ కి వెళ్ళి మనం ఫిల్ చేసి ఇచ్చాడు కదా, వేసుకోండి వెయిట్ వేసుకోండి అని. నేను వెజిటబుల్ మార్కెట్ పాపని, నువ్వు సూపర్ మార్కెట్ పాపవి.
బెండకాయ ముద్దరగా ఉన్నప్పుడు మన రోహిణి అనుకున్నాను. ఏంటిది? అది నా పేరు చెప్పిందేంటి? ముద్దరగా ఉంటే మన రోహిణి లాగా ఉంది. అంటే నువ్వు చాలా స్మార్ట్ అంటుంది. చూడు ఇరగట్లేదు బెండకాయ. ముగ్గురు ఇప్పుడు హెయిర్ కట్ చేసినా మంచి బ్రెయిన్ ఉంది. లండన్ పాప నేనేనా? ఆ, మస్తు చేసినావా రెస్టారెంట్ లోను? అసలు ఫస్ట్ బోగానే ఫుల్ హైబత్ అయిపోయింది నాకు. ఏమైంది? హైబత్ అయిందా? కన్ఫ్యూజన్ వచ్చిందా? టెన్షన్ వచ్చిందా? టెన్షన్. ఎంత హైబత్ వచ్చిందో ఇవాళ 1 డే కంప్లీట్గా వర్క్ చేయడానికి నేను ఆహా రెస్టారెంట్కి వచ్చేసిన. మణికొండలో ఉంది. నా కోసము ఏదైనా ఒక 1 డే ఈ రోజుకి ఒక జాబ్, ఏదైనా జాబ్ ఇస్తారా? జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఎనీ ఆర్డర్ టుడే? ప్లేట్ పూరి. ఇది బాగుంటుంది, పంచాక్ ఇడ్లీ. ట్రై చేస్తారా? ఆకు లోపట ఇడ్లీ కొంచెం మా స్పెషల్. ట్రై చేస్తారా? రెండు వడాలు, ఒక కాఫీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. 1 డే కంప్లీట్ చేసేసుకున్నా. నాకు ఎంత రెమ్యునరేషన్ ఇద్దాం అనుకుంటున్నారు? వీళ్ళు మస్తు సతాయించిన నన్ను. ఎవరు వాళ్ళ? ఎందుకని? వైటమిన్ ఇడ్లీ ఒకటి ఉన్నది దాంట్లో. అయితే దీంట్లో మాకు వైటమిన్లు వస్తాయా? ఏది చూపెట్టి నాకు. నిన్ను చూసి వేసుకున్నారు. వేసుకున్నాను, నేను కూడా ఊకోలేదు. మీరు తినంగానే వస్తుంది బయటికి వైటమిన్స్. ఇది ఎక్కడుంది రెస్టారెంట్? మణికొండ. అది మా ఇంటి దగ్గర. సో ఎంత ఎర్న్ చేసావు? 2500 ఇచ్చిందా? 2500 ఇచ్చినారా నీకు? కంటిన్యూస్ గా వర్క్ చేసిన అండ్ హీ వాజ్ సో హ్యాపీ. మేడం నాకు ఒక పూరి 2 వడలు తీసుకోండి. ఇప్పుడే ఆర్డర్ చేస్తా. ఫస్ట్ ఏమున్నాయి మీ హోటల్లో చెప్పండి. ఏదేదో పంచాక్ ఇడ్లీ ఉంటది, పంచాక్ ఫేమస్. ఇడ్లీ. ఓకే, మంచి ఫ్లేవర్ పంచాక్ ఉంటుంది. ఇడ్లీ తీసుకురా. ఒక పంచాక్ ఇడ్లీ. రెండు చేతులతో తీసుకోక. పంచాక్ ఇడ్లీ ఇదేం తింటుంది? బాగుంటది, తినండి. పాప పూరి ఇక్కడ. అమ్మా చట్నీ చట్నీ అమ్మా. కాఫీ. హలో, చట్నీలు కూడా మీరే సర్వ్ చేశారా? అందుకే నువ్వు అంత నచ్చావు. ఏంటి అక్కడ ఒకటే టేబుల్ దగ్గర ఉండిపోయావు? ఇంత ఆయిల్ ఉంది. ఏంటి అమ్మాయి తీసాడే? పని రాదు, ఏం రాదు. 2500 అంటే మళ్ళీ జీతం. జిఎస్టీ ఏది ఇంతేసిరు? గాయత్రి, నువ్వు జిఎస్టీ గురించి మాట్లాడకు. నేహా అక్క ఏం చేసావు చెప్పు. పొరపాటున ఒక స్కూల్ కి పీటీ టీచర్ కి వెళ్ళానక్క, చుక్కలు దాని పైన కూడా కనిపించేసాయి. మహేష్ బాబు లాగా ఎవరైనా హ్యాండ్సమ్ వాళ్ళు ఉన్నారా? మహేష్ బాబు హలో. సో ఇప్పటివరకు అయితే 1 డే సీఎం గా ఉన్నట్టు మనం విన్నాం చరిత్రలో, అంటే సినిమాలో చూసాం. బట్ 1 డే పీటీ టీచర్ గా నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో పిల్లలు కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. నా పేరు నేహా. రమేష్. మీ స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ ఇస్తాను, చిన్న చిన్న బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తా. సో మొత్తం ఇది అయిపోయిన తర్వాత మీరు ఎంత ఇవ్వాలనుకుంటే చేసిన దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను జాబ్లోకి వచ్చేస్తాను. షోల్డర్స్ బయటికి కాదు, సినిమాలో మహేష్ బాబు పరిగెడతారు చూసినావా ఇట్లా? సూపర్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అందరూ ఒకటే రేస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో స్టార్టింగ్ ఏంటంటే జిమ్నాస్టిక్స్ లో రోల్ దగ్గర నుంచి ఫార్వర్డ్ రోల్. ఓకేనా? అర్థమైందా? నేను చేపిస్తా ఇప్పుడు మీకు. పాయింట్, హ్యాండ్స్ అప్. ఓకే, ట్రైల్ చేద్దామా ఊరికే? బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నాకు మీతోటి ఉండి కూడా నాకు చాలా ఫన్ వచ్చింది. సో ఇప్పుడైతే మా పీటీ సార్ని పిలిచి అడిగేద్దాం. సో సార్, మరి నాకు ఎంత పే చేస్తున్నారు?
వావ్, అందరూ బాగానే చేశారు కదా పాపా. వాళ్ళకి నేర్పించడం కోసం ఫర్ దాట్ ఐ హ్యావ్ టు ప్రిపేర్. ఏంటంటే అరే నువ్వు మహేష్ బాబు లాగా రన్నింగ్ చేస్తున్నావు అంటే అవునా అక్క సూపర్. అరే నువ్వు అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ లాగా ఉందిరా నీది అని అంటే అక్క థ్యాంక్స్ అక్క, అక్క నేను ఇది మళ్ళీ చేస్తాను అక్క అంట. సో ఐ యూనో వాళ్ళని బూస్ట్ చేసి మ్యానిపులేట్ చేసి చేయించుకున్నాను. బట్ దే డిడ్ రియల్లీ ఎంకరేజ్ చేస్తూ. గుడ్ మ్యానిపులేషన్. అతను ఎంత ఇచ్చారు మీకు? నాకు మాత్రం ఆయన 2000 రూపీస్. నేను ఫిక్స్ అయిపోతాను అక్క, నేను అక్కడ ఫిక్స్ అయిపోతాను. నాకు ఒక చిన్న కోరిక పుట్టింది. నేహా గాని రోహిణికి జిమ్నాస్టిక్స్ నేర్పిస్తే. రోహిణి నువ్వు కాన్ఫిడెంట్ కదా? యా రెడీ వాళ్ళు పిలిచారు, మేము వెళ్తావా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పాపా ఏమీ వద్దు పాపా, మనం జిమ్నాస్టిక్స్ అదంతా అందుకే జస్ట్ బేసిక్ ఎక్సర్సైజ్ చేద్దాం. జిమ్నాస్టిక్స్ లో ఆ మ్యూజిక్ వేసేసరికి ఒక పాము లేచింది. నాకు సగం తెలుగు అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారో తెలియదు కాబట్టి. లేదు. లేదా? లక్ష్మి గారు మహారాణి షో రాత్రి 12 గంటలకు మార్చేస్తారు త్వరలో. ఇప్పుడు రియల్ గా నేర్పించు. నేర్పించమా? బట్ నీ తల గ్రౌండ్ తాకాలి. ఇక్కడ బ్రిడ్జ్ గ్రౌండ్ దాని తల కావాలంటే ఇది బెండ్ అవ్వకుండా హ్యాండ్స్ టచ్ చేస్తా. సరే, touch చేయి, ఎంత దూరం వెళ్తావు? నువ్వు ఒకసారి తొడగొట్టవే, నేలే నీ తలం తాకుతుంది. ఎన్నో సార్లు తొడగొట్టా. సెల్ఫీలో చిక్కుకుని గంజుకుంది భూమి మాటలు డౌన్లోడ్ చెయ్యర సామి. నువ్వు బ్లాక్ ఫ్లిప్స్ చేయనక్కర్లేదు, సింపుల్ గా ఫస్ట్ టైం కదా ఆ మాత్రం అంటుకున్నాగా. ఏమంటున్నావు? అక్క లావుగున్న వాళ్ళని తక్కువ చేస్తున్నారు ఇల్లు. లావు నువ్వు అంటుకోవేదా? ఫ్లెక్సిబిలిటీ దా విష్ణు దా. ఫుటేజ్ వచ్చింది లేగు, ప్రోమో పడింది లేగు. ఇప్పుడు మన విష్ణుప్రియ రుబ్బురోలు అడ్డారు కాబట్టి ఆగండి. దీని ప్యాంట్ చినిగిద్దని భయం కూడా లేదు, ఆల్రెడీ చించుకొని వచ్చింది. ఓకే వి షుడ్ నెవర్ గివ్ అప్, సో ఐ విల్ గివ్ అ ట్రై. ఓయ్ సూపర్, వెరీ గుడ్. ఓకే దిల్ బట్ డైరీ వార్మ్ అప్ చేయి. ఆల్ రైట్, సో వెళ్ళి కూర్చుంటే. సో నెక్స్ట్ మంగ్లీ పాపా, హౌ వాస్ యువర్ జాబ్? చాలా కష్టం అనిపించింది. ఎంత కష్టం అనిపించిందో చూసి మేము డిసైడ్ చేస్తాం. ఎస్, ఇది టాక్సీయే కదా? ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. మీరు ఓనరా? ఓనర్ నాదే. అన్న ఏం లేదు, ఈరోజు మా మంచు లక్ష్మక్క తెలుసు కదా? తెలుసు. ఆ అక్క ఒక్క రోజు జాబ్ చేసి మీరు పైసలు కమాయించుకొని రావాలని చెప్పి టాస్క్ ఇచ్చింది మాకు. నేను టాక్సీ డ్రైవింగ్ చేయాలని చెప్పి ఈరోజు అనుకున్నాను. డ్రైవర్కి ఇచ్చే డబ్బులు నాకు ఇవ్వండి. లైసెన్స్ ఉందా? ఉంది. సరే, ఈరోజు తనకిచ్చే డబ్బు నాకు ఇచ్చేసేయండి అన్న ప్లీజ్. ఓకే. ఎడికి పోవాలి?
రోడ్ నెంబర్ 40 ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. అక్క మేడం ఎక్కడికి పోవాలి? మహారాణి ప్రోగ్రామ్ చూస్తుర్రా మీరు? నేను చూస్తున్నామ్మా, నువ్వు బాగా యాక్షన్ చేస్తున్నావు. అన్న ఇగో ఈ రోజంతా డ్రైవింగ్ చేస్తే వచ్చిన పైసలు ఇవి. మరి నాకెంత ఇస్తావు అన్న నా వర్క్ చూసి? ఎంత ఏమంటావు? నీ ఇష్టం అన్న, ఎంత ఇచ్చినా పర్లేదు. బాగానే తిప్పావు పాప. ఏంటి ఇందాక ఇలా అంటున్నావు? గేర్ బండి అది కాంపిటీషన్? ఆటో గేర్. అంగ్లీ వీడియో చూసాక ఒక రియాలిటీగా నాకు అనిపించింది. ఏడికెళ్ళాలి అన్నట్టు అది పర్ఫెక్ట్ వచ్చింది. డ్రైవ్ చేయడం ఓకే, మేము జర్షేప్ చేసినాం, కానీ టాక్సీ డ్రైవర్ జర్షేప్ ఎక్కువసేపు అంటే కొంతసేపు చేసినాం. నాకు మామూలు తెలుగే లాదంటే నువ్వు ఏ అంగన్వాడి లాదంటే ఆ తెలుగు అది కూడా మర్చిపోతుంది. అంటే కాదక్క, జర్షేప్ అంటే ఏమైతే హైపర్ మహారాణి ఫైనల్ ఎపిసోడ్ మొత్తం తెలంగాణలో మాట్లాడతారు మంచు లక్ష్మి గారు. మహారాణి స్వాగతం. అక్క ఒక్కొక్కసారి లొకేషన్ చూపిలేదంటే ఏంటండి ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నారు మీరు, లొకేషన్ ఏంట మీరు అక్కడే పెట్టిరమ్మా. ఒరే నాయనా అని అవ్వ, ఇవన్నీ జరుగుతుంది. నీకు ఎంత ఇచ్చారు మంగ్లీ? 2000 అక్క. 2000? అవును. మహారాణి సూపర్. నెక్స్ట్ మధు, నువ్వేం చేసావు? బట్టలు అమ్మానక్క, కానీ ఫస్ట్ టైం తెలిసింది బాగా దూల తీరిందని అర్థమైంది అది చేశాక. One minute. Let us watch what you did. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. నాకు లక్ష్మి గారు ఒక మంచి జాబ్ ఇచ్చారనమాట. ఏంటంటే 1 డే జాబ్. మీరు చూసారు కదా, నా వెనకే ఒక క్లాత్ స్టోర్ ఉంది, అందులోకి వెళ్ళి ఎన్ని డబ్బులు సంపాదిస్తానో, అసలు నాకు జాబ్ ఇస్తారా లేదా కనుక్కుందాం. లోపలికి వెళ్ళి రండి. హలో అండి, ఏదైనా జాబ్ ఉందా మన షాప్లో? యాక్చువల్లీ 2 అమ్మాయిలు రావాలి, ఒక అమ్మాయి రాలే. ఈ రోజు అయితే జాబ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో శాలరీ ఎంత ఇస్తారు మరి నేను జాబ్ చేస్తే? ఎట్లా సేల్ చేస్తా దానిపైన ఇస్తాం మేడం. ఓకే, అంటే నా కష్టం బట్టి ఉంటుంది ఈరోజు. అక్కడ కౌంటర్ ఉంది చూడండి. ఓకే. హాయ్ అండి. సో నార్మల్గా మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటుంటారు? కుర్తీస్, లాంగ్ టాప్, లెగిన్స్ ఏవైనా. సో నేను కొన్ని చూపిస్తాను, మీకు ఏవి నచ్చాయి ఏంటి అనేది మీరు చూడండి. మధు ఏంటి ఇక్కడ మీరు? మాకు జీ తెలుగు మహారాణి షో నుండి మా లక్ష్మి అక్క 1 డే జాబ్ ఇచ్చారనమాట. సో ఏం కావాలి మీకు, ఎలాంటి బట్టలు కావాలి? కుర్తీస్. కుర్తీస్. నాకు ఒక్క రోజుకే ఇంత కాళ్ళు నొప్పులు ఇవ్వడము, వచ్చిన వాళ్ళందరినీ సాటిస్ఫాక్షన్ చేయడం చాలా కష్టం. అయినా కూడా నా వంతుగా నేను ట్రై చేశా. నా 1 డే జాబ్ అయిపోయింది. సో నాకు శాలరీ ఎంత ఇస్తారు, నేను బాగా చేశానా లేదనేది మా సార్ని అడిగి కనుక్కుందాము. జాబ్ అయితే చాలా మంచి చేసినా అండి, నా ఎగ్జిక్యూటివ్ ఇంత మంచి చేసిన. థ్యాంక్ యూ సార్. ఇవ్వండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చలో లక్ష్మక్క, ఈ రోజుకి మీరు ఇచ్చిన జాబ్ కంప్లీట్ చేశాను. చలో మరి మీ దగ్గరకు వస్తున్నాను. నువ్వు చాలా బట్టలు అలా తీసేసావు పాప, అవన్నీ మడత పెట్టావా తర్వాత? యా, పెట్టాను. వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎంత పాపం ఎంత ఓపిక్గా మనకు ఆన్సర్ చేస్తారని నేను వెళ్ళాక, నేను ఆ జాబ్ చేశాక నాకు అర్థమైంది. అక్కడ ఒక ఆవిడ వచ్చి, ఇది బాగుంది, ప్యాటర్న్ అంతా బాగుంది, కానీ ఇక్కడ ఇది కొంచెం ఈ ఫ్లవర్ లేకపోతే బాగుండు అనేవారు. ఎక్కడి నుంచి తేవాలి ఆ ఫ్లవర్ని నేను?
నేను చాలా కష్టం అనిపించింది చేసేటప్పుడు. ఎస్పెషల్లీ అమ్మాయిలు బట్టలు అమ్మడం అనేది బాబోయ్. ఇన్నర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది తెలుసా? దీని అమ్మ దీని ముఖానికి రంగే సూట్ అవ్వదు, దీనికి టాప్ కావాలంట. ఈ కలర్ చాలేవి నీకు, ఇవన్నీ ఎందుకు తీపిస్తావు నువ్వు? ఇంకో ఫ్లవర్ కావాలి, ఇంటికి వేసుకో. ఎంత ఇచ్చారు నీకు? నాకు 1500 ఇచ్చారక్క. అదే బెటర్ గా ఉంది. గాయత్రి అక్క, ఐ అండర్ ఎస్టిమేటెడ్ పానీపూరి అమ్మడం అనేది చాలా ఈజీ అనుకున్నా. నాకు చుక్కలు కనిపించినాయి. మొత్తం చూసినాక ముచ్చట మాట్లాడు. ఓకే. హాయ్ అన్న, మీ పేరు? రంగస్వామి. రంగస్వామి అన్న, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఈ రోజు నేను పానీపూరి అమ్ముదామని డిసైడ్ అయినా. నేను అమ్మిన దాన్ని బట్టి మీకు ఎంత జీతం ఇవ్వాలనిపిస్తే మీరు అంతే. థ్యాంక్ యూ సో మచ్. పానీపూరి కావాలా మీకు? ఆనియన్ ఎక్కువ వేస్తే ఇప్పుడు అసలే 60 రూపాయలు కిలో అంట. జర తక్కువ తినండి అన్న. పానీపూరి చాలా ఈజీ అయినా పొగరు ఇవాళ అడిగింది నాకు. డబ్బులు తీసుకోవడం మర్చిపోయాను. కట్లెట్ ఎవరికి కావాలి? ఎప్పుడైనా గాయత్రి గుప్తా పానీపూరి బండి పెడితే నేను మాత్రం వెళ్ళను. నేను చేతులు కడుక్కున్నా. అదేమో ఇలా అంటుంది, నేను అలా అనలేదు. ఇలా షేక్ కూడా ఇచ్చింది. అక్క ఇలా అన్నాను అక్క, నేను చేయి పెట్టుకోలేదు. నేను అబ్జర్వ్ చేసుకున్నా. రేపు ఐ షుడ్ నాట్ ఫీల్ గిల్టీ టుమారో. ఇలా అనుకున్నప్పుడు జుట్టేం పడలేదు అలా. వైట్ హెయిర్ కదా కనిపించుండదు. ఎన్ని డబ్బులు ఇచ్చారు గాయత్రి నీకు? 1000 రూపీస్ ఇచ్చారు అక్క. నాకు ఒక టిప్ కూడా ఇచ్చారు. ఒక కస్టమర్ టిప్ కూడా ఇచ్చాడు 50 రూపీస్. క్లిప్ కొనుక్కోమని ఇచ్చుంటాడు. ప్లీజ్ క్లిప్ యువర్ హెయిర్ అండ్ పానీపూరి ఫ్రమ్ నెక్స్ట్ టైం. 1000 rupees. Congratulations. హరి హరి హరి. నువ్వు చూసాక మాట్లాడతాం నీకు. రెడీ. అందరికీ నమస్కారం, నేను మీ హరితేజ. సో మహారాణిలో ఈ వారం నాకు లక్ష్మి గారు ఇచ్చిన 1 day జాబ్ అంటే టాస్క్ ఏంటి అంటే ఎప్పటికైనా నేను చూస్ చేసుకునే జాబ్ పిల్లలకి డాన్స్ నేర్పించడం. ఈరోజు మీ పిల్లలకి ఒకరోజు 1 day టీచర్గా మీరు మీ పిల్లలు వాళ్ళకి టీచ్ చేసి బాగా టీచ్ చేసిన తర్వాత వచ్చిన కొంత డబ్బుని మీరు మాకు ఇస్తే అది నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే అది కొంతమందికి సహాయపడుతుంది అనమాట. కానీ మీకు కూచిపూడి డ్యాన్స్ ఎంతవరకు వచ్చింది మాకు తెలియదు. అంటే ఇప్పుడు మా పిల్లల్ని మీ చేతిలో పెట్టాలి అంటే మీరు ఏమన్నా చేసి చూపించగలిగితే. తప్పకుండా వసుమతి గారు, గురుస్థానం ఎంత గొప్పదో తెలుసు. తప్పకుండా మీకు ఇప్పుడు చాలా సంతోషంగా తృప్తిగా మా పిల్లల్ని మీకు అప్పచెప్తాను. సో టీచర్, నా క్లాస్ అయిపోయింది. ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషంగా ఉంది హరితేజ. అయితే నేను చేసిన శిక్షణకి మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత నాకు కాస్త డబ్బులు ఇస్తే. థ్యాంక్ యూ. లక్ష్మీదేవి గారు, పైసల్ ఇదర్ హే మే ఉదర్ హూ, బాయ్, ఐఎమ్ కమింగ్. ఓ మై గాడ్, సూపర్. తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది టీచర్ అనేసరికి. ద వే యూ సెట్, ఐ సీ లైక్ ఇట్స్ క్వైట్ అ పవర్ఫుల్ స్పేస్.
ఫెంటాస్టిక్. ఎంత డబ్బులు ఇచ్చారు నీకు? యాక్చువల్లీ నాకు 2500 ఇచ్చారు. పిల్లలు బాగానే విన్నారా? పిల్లలు చాలా బాగా విన్నారు. ఒక అమ్మాయి అయితే మాత్రం అందులో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేసింది. తనని సపరేట్గా తీసుకొచ్చి కేవలం ఎక్స్ప్రెషన్స్ నేర్పించారు. ముత్తుగారే వండర్ఫుల్. ముంగిట ముత్యము వీడు, డాన్స్ గురువుకి చాలా పవర్ ఉంటది అక్క కళ్ళల్లో. సీరియస్లీ నిజమే. అందుకే దాని కళ్ళు చూస్తున్నాను. మన గురువులకు చెప్తున్నా, దాని కళ్ళు కాదు, గురువులు. నువ్వు ఏ వయసులో డాన్స్ స్టార్ట్ చేసావు? నేను 5 ఏళ్ల నుండే నేర్చుకున్నాను. అరంగేట్రం చేసావా? అరంగేట్రం చేశాను. మొత్తం చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను. కూచిపూడి, భరతనాట్యం ఫార్మ్స్ అన్ని నేర్చుకున్నాను. సూపర్ పాప. ప్రియా హ్యాపీ? యా ఐ యామ్ వెరీ. హలో అండి, నమస్తే. సో మా లక్ష్మక్క చెప్పిన 1 డే జాబ్, సెలబ్రిటీ కాకుండా నువ్వేం చేయగలవు విష్ణు అంటే నేనేం చేయగలను, నేను చాలా బాగా కొట్టుకొని ఆలోచిస్తే బాగా తింటాను. ఎప్పుడు వండడానికి ట్రై చేయలేదు, కానీ నేను ట్రై చేస్తే చేయొచ్చు అనుకొని నేను ఈ కర్రీ పాయింట్కి వచ్చేసాను. సో ఈ కర్రీ పాయింట్లో వెళ్ళి ఉద్యోగం ఉంటే నాకు ఇస్తారో లేదో వెళ్ళి కనుక్కుందాం రండి. హలో అండి, నమస్తే. మీ దగ్గర ఏమైనా పని ఉందా అండి? నేను మీ దగ్గర జాయిన్ అవ్వచ్చా? నాకు పని కావాలి చాలా అర్జెంటుగా. కర్రీ పాయింట్ అండి, నేను చేసే పని మీరు కూడా చేయండి. ఇప్పుడు ఈ కర్రీలు అన్నీ మిగిలిపోతాయి కదా, అప్పుడు ఏం చేస్తారు మీరు? పడేస్తామండి. అన్నీ పడేస్తారా? అంటే ఇప్పుడు మాకు తెలిసిన ఆర్ఫనేజెస్ ఉన్నాయి, వాటికి ఏమన్నా పంపించచ్చు కదా. అంటే ఆ టైంలో ఇంకా 11:30 అలాగ అవుతుంటే ఇంకా అప్పుడేం పంపిస్తాం? ఏమనుకోద్దు, కొంచెం అటు ఇటు పోతుంది. ఇక్కడ ఇది క్యాబేజ్ ఫ్రై చాలా బాగుంది. ఈ వంకతో నేను తినేస్తున్నా. ఇదే కాదండి, అవతల కూడా మీరు పని చేయాలి, అప్పుడు ఎక్కువ అమౌంట్ అవుతుంది. కుకింగ్ చేయాలా అండి? కుకింగ్ చేయాలి. ఓకే, లెట్స్ డూ దిస్. ఇక్కడ చేస్తే తక్కువ వస్తుందండి, అక్కడ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అంటే నేను కుకింగ్కి వెళ్తున్నాను. వచ్చేసాం మన కడాయి దగ్గరికి. సో లెట్స్ స్టార్ట్. I'm all tired. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అక్క, థ్యాంక్ యూ. నాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు. నాలో ఇంకో టాలెంట్ ఉందని నీ వల్ల నేను తెలుసుకున్నాను లక్ష్మి అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఆకలేసింది పాప ఫ్రైడ్ రైస్ చూసి. వైట్ షర్ట్ వేసుకెళ్ళావు పాప కుకింగ్ చేయడానికి. మా డిజైనర్ ఇదే ఇచ్చింది. టెక్నాలజీ ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. రియలీ వావ్. అది మాట్లాడలేదు, మాట్లాడాలని అనుకుంటున్నాను. చెప్పు పాప. అంటే నేను చాలా ఎంజాయ్ ఎందుకు చేశానంటే కర్రీ పాయింట్ లో కొంచెం కర్రీస్ తినేస్తూ నేను అక్కడ ఫ్రై ఉంది, ఆ ఫ్రై తింటూ ఏం కావాలి. ఇంట్లో వైఫ్ లేరా అండి అంటే అంటే ద హస్బెండ్స్ హూ కేమ్ ఫర్ బయింగ్. ఏంటండి ఇంట్లో మీ వైఫ్ ఊరెళ్ళారా, ఎందుకు వచ్చారు కర్రీ? లేదండి ఈరోజు సినిమాకి వెళ్ళాము, మా వైఫ్ కి మూడ్ లేదు వండటానికి, అందుకే కర్రీ పాయింట్కి వచ్చాము. ఏంటి వండడానికి మూడ్ లేదా? మూడ్ లేదంట. సో అవి వండటం, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేస్తారు కదా, చాలా హీట్ ఎక్కువ, అసలు అన్ని అవర్స్ అక్కడ దగ్గొచ్చేస్తుంది. ఇట్ వాస్ చోకింగ్. ఏంటి దగ్గుతూ వండేవా నువ్వు? No, it was choking. No, but it was choking, but I didn't. నేను half ఎంత డబ్బులు ఇచ్చారు నీకు? నాకు 1500 ఇచ్చారు. బాగా సంపాదించుకొని వచ్చారు. సూపర్ పాప రోహిణి. ఎలా అనిపించింది నీకు? నువ్వు రైటేనా? చూసాక మాట్లాడదాం. హాయ్, నేను మీ మహారాణి, అదే మహారాణి అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అంతమంది మహారాణిలో
లక్ష్మి గారిని ఒక టాస్క్ ఇచ్చారు. నేను కండక్టర్ జాబ్ చేయడానికి డిసైడ్ అయ్యాను. రెడీ. హలో అండి, నేను జాబ్ కోసం చూస్తున్నాను. మీ బస్కి కండక్టర్ గారు ఈరోజు రాలేదని నేను విన్నాను. సో నేను చేయాలనుకుంటున్నానండి. నాకు ఛాన్స్ ఏమైనా ఉందా? మాకు ఈరోజు కండక్టర్ కూడా రాలేదు. మీరు చేస్తానంటే చేయండి. అంటే నాకు సరిగ్గా వర్క్ తెలీదు. మీరు చెప్తే నేను నేర్చుకొని చేస్తానండి. ముందు మీరు షర్ట్ వేసుకోండి, ఓకే. తర్వాత బ్యాగ్ తీసుకోండి. మేము చెప్తాం, స్టేజ్ మీద చెప్తాము. ఓకే, స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్. సికింద్రాబాద్ లక్డీ కపుల్. నిజం బస్ ఇది. నేను జాబ్ చేస్తున్నా, షూటింగ్ అయిపోయి నన్ను తరిమేసిర్రు. బాబు ఎక్కడ పోవాలన్నా? 10 రూపీస్ సరిపోయింది. 10. పోవాలి. ఏం నవ్వుతున్నావు బామ్మ? ఇంత కలర్ వచ్చు. నీ మేకప్ వేస్తే కానీ నీ కలర్ రాలే. టికెట్స్ దిగండి. స్టేషన్. రావాలి. మెహదీపట్నం. మెహదీపట్నం. అబ్బో చేంజ్ ఉందా? 20 లేదా? సరే లాస్ట్లో ఇస్తాను. మెహదీపట్నం. హాయ్. బేగంపేట్, పంజాగుట్ట, మెహదీపట్నం. రా. ఎక్కువ. అంటే రన్నింగ్ లో ఎత్తగానే ఎక్కువ. మెహదీపట్నం పాప. రావాలి. పంజాగుట్ట నిమ్ సెంట్రల్. మా బస్సు ఎక్కి చూడండి. ఇంకో బస్సుతో ఫోటో తీసుకొని కంపేర్ చేయండి. ఎక్కడ రేటు పడితే ఆ బస్సు ఎక్కండి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. అది అలా అరవాలి. కాలేజ్ స్టూడెంట్ పాప నా సంగతి తెలవరికి అరుస్తున్నారు. నేను దిగిరి అరుస్తుంటే ఎవరి వాయిస్ వినిపించదు. రావాలి. మెహదీపట్నం దిగండి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. అమ్మయ్యా, నా జాబ్ అయిపోయింది. ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళావా? మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ అక్క, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది రోహిణి? చాలా కష్టం అక్క. లేడీస్ అన్నా జెంట్స్ అన్నా కూడా కంప్లీట్ గా స్టాండింగ్ పొజిషన్. అరవాలి, గొంతు వాళ్ళకి ఉంటది అమౌంట్ ఇంత రావాలి అని చెప్పి. ఆ ట్రిప్ వచ్చారు అరుస్తూనే ఉంటారు. వాయిస్ యూస్ చేయాలి, వాళ్ళు నించోనే ఉండాలి, డోర్ దగ్గర ఉండాలి. బస్సు బ్రేక్ వచ్చినా, ఏదైనా గుద్దుకున్నా, ఏమైనా కామెంట్స్ చేశారా? నన్ను ఎవరు చేస్తారులేండి. ఎంత వచ్చింది జీతం నీకు? నాకు ఫస్ట్ యాక్చువల్గా ఒక ట్రిప్కి 800 ఇస్తారంట అక్క వాళ్ళు, డేకి, పర్ డే. సో పర్వాలేదు, ఫస్ట్ డేనే నువ్వు చాలా బాగా చేసావని చెప్పి ఇంకో 400 ఎక్స్ట్రా ఇచ్చి 1200 ఇచ్చారు. ఓ కంగ్రాచులేషన్స్. డైలీ 800 రూపీస్ ఇస్తాము. 800? మీరు ఇప్పుడు బాగా చేశారు కనుక మీకు ఇంకో 400 ఎక్స్ట్రా యాడ్ చేసి 1200 ఇస్తున్నాం. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, బాయ్. లాస్ట్ గా మిగిలింది నువ్వే పాప. అమ్మాయ్యా. How what you nice? Yeah, nice. I had a good. I tell nice. Okay. I tell nice. DC first. Done. ఏంటిది 3 మ్యాంగో సాంబార్ పౌడర్ అని చూస్తున్నారా? సో ఈరోజు నేను ఒక 1 డే జాబ్ చేయబోతున్నా. అదేంటంటే సేల్స్ గర్ల్. ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది వద్దంటారో చూద్దాం.
నేను ఈరోజు ఈ 3 మ్యాంగో సాంబార్ పౌడర్ను అమ్ముతున్నా, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్, వేరే సాంబార్ పౌడర్ కన్నా ఇది బెటర్ అండ్ రీజనబుల్ అని. నాకు ఒకసారి సాంబార్ చేసి నన్ను పిలవాలి. సాంబార్ చేసి మిమ్మల్ని నేను ఇడ్లీ సాంబార్ చేసి నన్ను పిలవండి. మీరు అప్పుడు తింటారా? ఇది మీరు ప్లీజ్ కొంటారా? వన్ డే జాబ్ కరెక్టే, బట్ ఏంటంటే నేను ఇంకా 2 ప్యాక్స్ పర్లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇది మీరు ప్రిజర్వ్ చేయొచ్చు, ఏం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ ఐ విల్ టేక్ ఇట్. హౌ కెన్ యూ టేక్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రీ? ఇది మీరు తీసుకుంటే ఓకే కదా? ఆల్రెడీ 2 ప్యాక్స్ ఉన్నాయి కదా, నేను చేసుకోను. ఓకే ఫైన్, దట్స్ ఓకే, థ్యాంక్ యూ. షీ ఆల్రెడీ హ్యాస్ 2 ప్యాకెట్స్, సో అందుకే ఆవిడ వద్దంటున్నారు. లాస్ట్ 3 ప్యాకెట్స్ ఎలాగైనా నేను అమ్మేస్తా ఇప్పుడు పక్కా. రండి. ఇంకో లాస్ట్ ప్యాకెట్ ఉంది. స్వస్తిక్ 3 మ్యాంగో సాంబార్ పౌడర్ అని. సో ఇది తీసుకో, చాలా యూస్ఫుల్. తీసుకుంటారా? అమ్మయ్యా, లాస్ట్ ఒకటి అయిపోయింది. ఓ, కొంతమంది కొనలేదా? 3 to 4 people they didn't take. కొంతమంది ఏమో మొహం మీద డోర్ వేశారు. ఓ మై గాడ్. యా, దే వర్ లైక్ కెమెరా ఆఫ్ చేయండి, ఎందుకు కెమెరా ఆన్ చేశారు, అలా దే వర్ టెల్లింగ్. ఈవిడైతే మా ఇంట్లో ఆల్రెడీ 2 ప్యాకెట్స్ ఉన్నాయి, ఇంకేం చేయాలి? నేను చెప్పా, మీ చెల్లికి ఇవ్వండి, మీ మమ్మీకి ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి, యూస్ఫుల్ అవుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ద టఫెస్ట్ జాబ్ అనుకుంటా. డోర్ టు కన్విన్సింగ్ కస్టమర్స్, ఇట్ ఈస్ రియల్లీ ద టఫ్ వన్. ఎంత ఇచ్చారు నీకు? 2800. నైస్, లవ్లీ. మీరందరూ కలెక్టివ్ గా ఎర్న్ చేసిన అమౌంట్ 19,050 రూపీస్. మీరు ఎర్న్ చేసిన అమౌంట్ ఒక ఆర్ఫనేజ్ కి ఇవ్వాలని మన మహారాణి షో డిసైడ్ అయిందన్నమాట. ఇది పల్లవి ఆర్ఫనేజ్ స్కూల్ కి ఇద్దామని చెప్పి ఈ డబ్బులు. రైట్, సో నైస్. ప్లీజ్ కాల్ పల్లవి ఓల్డ్ ఏజ్ స్కూల్ వాళ్ళని పిలుద్దాం. మీరు పల్లవి ఆర్ఫనేజ్ నుంచి వచ్చారండి? ఎక్కడ ఉంటుంది మీ ఆర్ఫనేజ్? గండి మైసమ్మ చౌరస్తా అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు ఈ ఆర్ఫనేజ్? 12 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నానండి. మీకు ఎలా వచ్చింది ఈ థాట్ ఆర్ఫనేజ్ రన్ చేయాలని? మైండ్ ఉన్న మనకి మనం కాపాడుకోగలం. వీళ్ళంతా మైండ్ లేని అమ్మాయిలండి, రోడ్డు మీద చెత్తా చెదారం తినుకుంటూ ఉంటారు. అలాంటి అమ్మాయిల్ని టేకప్ చేస్తాను నేను. పబ్లిక్ ఫోన్ వల్ల తీసుకెళ్తాను, పోలీస్ వాళ్ళు పంపిస్తారు ఇలాంటి అమ్మాయిల్ని. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారండి. అందరూ అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్? అవునండి, వేరే వేరే దేశాలు, వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఎలా వస్తారు ఇక్కడికి? మెయిన్ గా వీళ్ళకి పేరెంట్స్ ఉండి ఉంటారు బహుశా, మనకైతే తెలీదు. కాకపోతే వీళ్ళు ఏమి చెప్పలేరన్నమాట, ఇంకా అడిగి తినలేరు, ఎలా తినాలో తెలీదు, ఎలా ఉండాలో కూడా తెలీదు. అలాంటి వాళ్ళని చూసి రోడ్డు మీద నుంచి తీసుకెళ్తాను నేను. మీకు ఆర్ఫనేజ్ పెట్టాలని, ఇలాంటి పిల్లల్ని చేర్చాలని మీకు ఎందుకు అనిపించింది? రాక్షసుల వల్ల వాళ్ళు గురవుతున్నారండి. ఒక ఇల్లు, పల్లవి ఇల్లు ఒకటి తయారు చేసి ఆ నీడలో వాళ్ళు ఉంటే ఆ హాని నుండి నేను కాపాడిన దాన్ని అవుతానని చెప్పే ఉద్దేశంతో నేను అది స్థాపించాను. ఇదిగోండి, మహారాణి షో తరఫు నుంచి 25,000 రూపీస్. మహారాణిలందరూ సంపాదించిన డబ్బులు మీకు ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. మీరందరూ కష్టపడి ఆ డబ్బులు ఈ అమ్మాయిల కోసం మీరు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. చేస్తుంది నథింగ్ ఫ్రమ్ వాట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ అండి. పల్లవి ఆర్ఫనేజ్ హోమ్ గండి మైసమ్మ చౌరస్తా దగ్గర ఉంటుంది. సో మైండ్ స్థిమితం లేని వాళ్ళని, వాళ్ళకి హెల్ప్ కావాలనుకున్న వాళ్ళని, మీరు రోడ్డు మీద కానీ మీకు తెలిసిన వాళ్ళ కానీ వాళ్ళకి హెల్ప్ కావాలని మీరు అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. బ్లెస్ యువర్ హార్ట్ అండి. మోర్ పవర్ టు యూ.
థ్యాంక్ యూ సో మచ్. సో అంతా ఆలోచించి బిగినింగ్ లో చెప్పినట్టు ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత జెన్యూన్ గా చేశారు. అందరూ చాలా మంది డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఓకే, వాటిల్లో ఎవరు మోస్ట్ అని టాలీ చేసినప్పుడు బ్రాంజ్. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. మధుప్రియ. నువ్వు ఓటీ సేల్స్ జాబ్ చేయడమే కాదు, యు వెంట్ ఇన్ ఆ బట్టలు లాస్ట్ వరకు మడతేసావని విన్నాను. ఊరికే మనం జాబ్ చేసాము వచ్చేసాము కాకుండా జాబ్ ఫినిష్ చేసావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆసమ్, కంగ్రాచులేషన్స్, యు వన్ ద బ్రాంజ్. సో సిల్వర్. నవ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓన్లీ బికాజ్ నేను ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మనం ఎవరో తెలిసి కూడా మొహం మీద డోర్లు వేయించుకొని ఇట్ టేక్స్ హ్యూమిలియేషన్, రైట్? దాన్ని దాటుకొని షీ ఫినిష్ ద టాస్క్. ద గోల్డ్. రోహిణి రోహిణి రోహిణి. నేను చెప్పకముందే అందరూ యునానిమస్ గా నిన్ను డిక్లేర్ చేసేసారు. రోహిణి, కమ్ ఆన్, టేక్ ద గోల్డ్. అద్భుతం, కంగ్రాచులేషన్స్ రియలీ. బిఫోర్ ఐ సే గుడ్ నైట్, మీకు ఈ రోజు ఎలా లాస్ట్ సెకండ్ లో టాస్క్ ఇచ్చానో అలా కాకుండా నెక్స్ట్ వీక్ టాస్క్ నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. మీకు 10 మందిని అటాచ్ చేస్తాను, రెగ్యులర్ వాళ్ళని. రెగ్యులర్ అంటే ఇంగ్లీష్ తెలియని వాళ్ళని. ఈ వారం రోజుల్లో మీరు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించాలి. వారంలా. వారంలా. మీరు మగాళ్ళ గురించి ఒక పాట పాడారు కదా, మగాళ్ళు యాందిరో మీ మగాళ్ళలోని గొప్ప. ఒకసారి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం, శనివారం రోజున. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. యాందరో మీ మగాళ్ళలో అంత ఎర్రగిపోయే గొప్ప.